ఏంటి ఈరోజు మధ్యాహ్నం భోజనంలోకి స్పెషల్? చప్పటి పప్పు అండి. పప్ప పప్పులోకి నంచుకుంటానికి కొత్త వెరైటీగా కందిపప్పు అండి. నంచుకుంటానికి బెండకాయలండి. బెండకాయలు కట్ చేసుకొని బెండకాయలు కట్ చేసుకొని ఇదిగో చూడండి, పచ్చిమిరకాయలు పచ్చివి, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర మొత్తం కలిసి రోట్లో దంచుకోవాలండి. దంచుకొని తెచ్చుకొని ఇది పచ్చి కారంతో చేస్తున్నాను బెండకాయ ఇప్పుడు కొత్త వెరైటీగా. మా నాన్న బెండకాయ ఫ్రై చాలా చాలా బాగా చేస్తుంది, అది బాగుంటుంది. ఒక బెండకాయ ముక్క పడిపోయింది. బెండకాయ ఫ్రై చేస్తానికి కట్ చేసుకుంటున్నాం అండి. కిందనే పడిపోతుంది. అయిపోయిందండి కట్ చేసుకోవటం. చూడండి, బెండకాయ కట్ చేసుకున్నానండి. పచ్చిమిరకాయలు కల్లుప్పేసి దంచుతానమ్మా రోట్లో బెండకాయ కూరలోకి. దంచిన తర్వాత ఎల్లుల్లిపాయ వేసి జీలకర్ర వేసి మొత్తం దంచి పచ్చికారం తోటమ్మా. బెండకాయలు పోసి పక్కన పెట్టుకున్నాం కదా, ఈ మిర్చి అయిపోయాక ఇవి వేసి దుక్కుతావా? కరివేపాకు దంచేస్తావా? కరివేపాకు మంచిది దంచుకుంటే. జీలకర్ర ఎల్లుల్లిపాయలు కూడా దంచితే ఎండి కారం వేయకుండా పచ్చి కారంతో ఎల్లుల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిరకాయలు, కల్లుప్పు ఎన్నేసి మెత్తగా దంచకూడదండి. కచ్చాబచ్చ దంచాలా, దంచి తీసుకెళ్ళిపోయి బెండకాయలు తాలింపు వేసుకున్నాక ఎంత వరకు తీసుకెళ్ళిపోయి బెండకాయ వేగుతుంటే బాగా వేగిన తర్వాత సగం వేగినాక వేయాలండి. ఇది ఒక వెరైటీ అనమాట. ఇది ఒక వెరైటీ, హెల్త్కి మంచిది, బాగుంటుంది తింటే. కరివేపాకు వేసావు కదా, కరివేపాకు వేస్తే అంటే వేగిపోతుంది కదా, స్మెల్ మారిపోతుంది. కరివేపాకు హెల్త్కి మంచిదని, కళ్ళకు మంచిదని ఇలా వేసుకుంటే ఏరే కానీ కాకుండా దంచుతున్నానండి. ఎల్లుల్లిపాయలు మంచిదేను, జీలకర్ర మంచిదేను, పచ్చిమిర్చి, బెండకాయ వేయకుండా ఇది ఒక వెరైటీ అండి. పచ్చికారం వేసి అన్ని పచ్చిగా వేపుకోవాలా. వేపుకొని లంచ్లోకి చాలా బాగుంటుందండి. లక్కీ ఇవాళ స్కూల్ ఎక్కడ సార్? స్కూల్ ఇవాళ సెలబ్రేట్స్ ఏంటి? హెల్త్ బాగాలేదా? ఎందుకు అంటే మన ఒంట్లో బాగాలేదని ఇవాళ కూడా రెస్ట్ ఇచ్చాను కూడా. మన ఒంట్లో బాగాలేదని ఇవాళ రెస్ట్ ఇచ్చాను నీకు. ఇది ఇలా తీసుకొని పోయి అయిపోయిందండి. కచ్చాపచ్చి దంచుకోవాలండి. అయిపోయింది, అన్ని వేసారండి. ఇది అలాగ బెండకాయలో వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు వేగిన తర్వాత బాగా వస్తుందా? వేగాక మంచి స్మెల్ వస్తుందండి. ఇవన్నీ ట్రై చేయండి, మీరంతా ట్రై చేయండి. ఇది ఒక వెరైటీ, ఈ వెరైటీ ట్రై చేయండి. ట్రై చేసి చాలా బాగుంటుంది. బెండకాయలతో ఇలా చేసుకుంటే మంచిగా ఉంటుంది. చూడండి, మంచి కలరు, మంచి వాసన వస్తుంది. చూడండి ఎంత బాగుందో. పప్పు కూడా ఒక పక్క ఉడికిపోతున్నట్టుంది, దగ్గరికి వచ్చేసింది. పప్పు కూడా సప్పటి పప్పు అనమాట. ఓకే, చేయండి. నూనె వేసారండి. వేడైన తర్వాత బెండకాయ వేసారు సార్. కొంచెం పోపు గింజలు వేస్తానండి. ఇందులో జీలకర్ర ఆవాలు వేస్తానండి. బెండకాయ వేస్తానండి. తాలింపులో బెండకాయ వేసి సగం వేసిన తర్వాత అండి అప్పుడు పచ్చికారం వేయాలండి. బాగా వేగాక సగం వేయాక వేయాలండి. అప్పుడు పూర్తిగా వేగితే ఇది కూడా వేగాలి కదండి. ఇది కూడా వేగిన తర్వాత సగం వేసారనుకోండి బాగా పట్టుద్దండి బెండకాయకి. లక్కీ పైకి ఎక్కావేంటి? నువ్వు ఎప్పుడు చేస్తావు? నేర్చుకున్నావు, అందుకే నాన్నమ్మ దగ్గర వంట నేర్చుకున్నావా? చిన్నాన్నమ్మ దగ్గర. ఓహో, బాగుంది. సో లక్కీ ఏంటది అవుతున్నావా? మా అన్నయ్య గారు మనవరాలండి, ఇక్కడే వస్తుంటుంది. ఈరోజు సెలవు పెట్టింది స్కూల్కి, అందుకే ఇలా వచ్చేసి చిన్నాయనమ్మ దగ్గర ఆడుతుంది ఎక్కువ. ఎంతవరకు వచ్చింది? సగం వేగిపోయిందండి. కొంచెం వేగాలి. కొంచెం వేగాల. సగం వేగిందండి. ఇప్పుడు పచ్చికారం వేస్తున్నాను. ఇంకా వేగాల. మొత్తం వేగిపోయిందంటే చాలా టేస్ట్ వస్తుంది. వేస్తాను.
అది మిక్స్ చేసి కాసేపు ఆపలేదు. బాగా వేగితే మంచి వాసన వస్తుందండి. అయిపోయిందండి. మంచి గుమ్మగుమ్మ మంచి స్మెల్ వస్తుంది. వస్తుందండి వాసన. ఇలా చేస్తే ఇలా ఉంటుంది మేడం, మంచి స్మెల్ వస్తుంది. ఇలా చేస్తే ఇలా బాగుంటుందండి. మీరు ట్రై చేసి చూడండి. అయిపోయిందా? అయిపోయిందండి. బెండకాయ పప్పు ఎంత వరకు వచ్చింది? పప్పు కూడా అయిపోయింది. అయిపోయిందండి రెడీగా. ఓకే, పప్పు పక్క అంతా రెడీ అయిపోయిందండి. నెయ్యి, బెండకాయ వేపుడు కొత్త వెరైటీకి చేశానండి. పచ్చిమిరకాయలతోటి పప్పు, కారపొడి అంటే ఇప్పుడు దంచానండి రోట్లో, కరివేపాకు కారపొడి. మంచి స్మెల్ వస్తుంది. ఏంటది? పప్పు అండి వేసుకుంటున్నాను. పప్పు నెయ్యి వేసుకుంటున్నాను పప్పులో. కరివేపాకు కారపొడిలో కొంచెం నెయ్యి వేసుకుంటున్నానండి. గుమ్మ స్మెల్ వచ్చేస్తుంది. మంచి పొగలు వస్తుందంటే అన్నం రైసు. అబ్బా చూడండి, బెండకాయ వేపుడు, కారపొడి, పప్పు, వేడివేడి అన్నం నెయ్యి వేసుకున్నానండి. చూడండి ఒకసారి. ఎంత బాగుందో తింటున్నా. సూపర్ అండి. సూపర్గా వచ్చిందండి. చాలా బాగుందండి. నోట్ వేసుకుని కలిగిపోతుందండి. లైక్ చేయండి మా ఛానల్.